హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనీ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈరోజు టొమాటో రైస్ చేస్తున్నాను మా అమ్మ కోసం. చూసేయండి ఎలా చేస్తున్నాను. ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని దాంట్లో స్టార్, లవంగాలు, 2 ఇలాచి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కొంచెం సేపు వాటిని ఫ్రై చేద్దాం. చూసారు కదా, ఈ కలర్లో రావాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో కూడా వేసేయాలి. అలా కొంతసేపు మగ్గనిద్దాం. మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. ఈలోపు మా బూటిగాడిని అయితే చూపిస్తాను. చూడండి ఏం చేస్తున్నాడు. చూసారా మా బూటిగాడు దోమలను ఎలా పట్టేస్తున్నాడో. మా కాల్అవుట్ అండ్ గుడ్ నైట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మా బూటిగాడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. టమాటో మగ్గిపోయింది కాబట్టి పేస్ట్ కూడా వేసేద్దాం. చూసారు కదా, ఇలా అయితే చేస్తాను పేస్ట్. ఇప్పుడు దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను గాయస్, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. దాంతోపాటు ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకోండి. నా దగ్గర అయితే ఇవే మసాలాలు ఉన్నాయి కాబట్టి వేసేసా. ఇంకొకటి కర్రీ లీఫ్ కూడా వేయాలి దాంట్లో, ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది టమాటో రైస్కి. నా దగ్గర అయితే ధనియా పొడి లేదు కాబట్టి చికెన్ మసాలా ఇక మనం రైస్ వేసి మిక్స్ చేసేయడమే గైస్. ఈజీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ ఫైనల్ టచ్ తెలుసు కదా, కొరియాండర్ అయితే వేసేయాల్సిందే. చూడండి, ఇదే మన గుమగుమలాడే టొమాటో రైస్. ఇక నేనైతే సర్వ్ చేసుకుని తినేసాను గైస్. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.